ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమలలోని వెంకన్న దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మనం తిరుమలకి వెళ్ళాలంటే మొదటగా తిరుపతి చేరుకుని అక్కడి నుండి తిరుమలకైతే వెళ్ళాల్సి ఉంటుంది. తిరుపతిలో దిగిన తర్వాత తిరుమలకి వెళ్ళే బస్సులు ఎక్కడ ఉంటాయో తెలియక చాలామంది భక్తులైతే ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మనం ఈ వీడియోలో తిరుపతి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత తిరుమలకి వెళ్ళే బస్సులు ఎక్కడ ఉంటాయి, వాటి దగ్గరికి ఎలా వెళ్ళాలి, అలాగే ఉచిత దర్శనం టోకెన్స్ అయిన ఎస్ఎస్డి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడిస్తారో తెలుసుకుందాం. తిరుపతి బస్ స్టాండ్ దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. తిరుపతి బస్ స్టాండ్లోనే 3 బస్ స్టేషన్లు అయితే ఉంటాయి. 1 శ్రీనివాసం బస్ స్టేషన్, 2 శ్రీహరి బస్ స్టేషన్, 3 ఏడుకొండల బస్ స్టేషన్. ఈ ఏడుకొండల బస్ స్టేషన్లోనే తిరుమలకి వెళ్ళే అన్ని బస్సులు ఉంటాయి. అలాగే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ 3 చోట్లయితే ఇస్తారు. 1 బస్ స్టాండ్ పక్కనున్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2వది రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న విష్ణు నివాసం, 3వది అలిపిరి దగ్గరున్న బాలాజీ బస్ స్టేషన్లో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 చోట్లయితే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఇదేనండి తిరుపతి బస్ స్టాండ్. మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీనివాసం బస్ స్టేషన్. ఎంత పెద్దగా ఉందో చూడండి. తిరుపతికి వచ్చే బస్సుల కోసం డైరెక్ట్గా బస్ స్టాండ్లోకే ఫ్లైఓవర్ అయితే వేశారు. ఈ ఫ్లైఓవర్ వల్ల తిరుపతిలో ట్రాఫిక్ ప్రాబ్లం అయితే తగ్గుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. శ్రీనివాసం బస్ స్టేషన్లో మనకు బెంగళూరు, మదనపల్లి, చిత్తూరు, పొంగనూరు, అలాగే కుప్పంకి వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. ఇక్కడి నుండే మనకు శ్రీహరి బస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీహరి బస్ స్టేషన్. ఇక్కడ చెన్నై, శ్రీకాళహస్తి, నగిరి, నాయుడుపేటకి వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. చూడండి, మనకు ఎడమ వైపున శ్రీనివాసం బస్ స్టేషన్, అలాగే కుడివైపున శ్రీహరి బస్ స్టేషన్ అయితే ఉంది. మనం ఇలాగే నేరుగా ముందుకు వెళ్ళామంటే మనకు కావలసిన తిరుమలకి వెళ్ళే బస్సులు ఉండే ఏడుకొండలు బస్ స్టేషన్ అయితే వస్తుంది. ఫ్లైఓవర్కి పక్కనే ఏడుకొండలు బస్ స్టేషన్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇదే ఏడుకొండలు బస్ స్టేషన్. ఇక్కడే మనకు తిరుమలకి వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. ఈ కౌంటర్లోనే మనం బస్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొండ మీదకి వెళ్ళడానికి పెద్దలకు 90 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నామంటే పెద్దలకైతే 160, చిన్నపిల్లలకైతే 90 రూపాయలు అయితే తీసుకుంటారు. మనం వెళ్ళిన రోజు నుండి 3 రోజుల లోపలైతే కొండపై నుండి కిందకైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే బోర్డులో వేశారు. అదేంటంటే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇప్పుడు అక్కడ ఇవ్వడం లేదు. అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారు. బస్ స్టాండ్ దాటి రోడ్డు క్రాస్ చేసి కొద్దిగా ముందుకు వచ్చామంటే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఉచిత దర్శనం టోకెన్స్ అయిన ఎస్ఎస్డి టోకెన్స్, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఈ టోకెన్స్ మనం తీసుకున్నామంటే గంటలు క్యూ లైన్లో అలాగే షెడ్లలో వెయిట్ చేయకుండా 10 గంటలు పట్టే దర్శనం కేవలం 4 నుండి 5 గంటల లోపలే పూర్తి చేసుకోవచ్చు. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, ఈ 3 చోట్ల ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకైతే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఇదేనండి శ్రీనివాసం కాంప్లెక్స్. ఇక్కడే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు. మనం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ వెళ్ళామంటే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్తాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సమయం 2 గంటలు అవుతుంది. సో అందుకే ఇంకా క్యూ లైన్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఈ క్యూ లైన్లో వెళ్ళే భక్తుల కోసం ఇబ్బంది పడకుండా ఇక్కడైతే ఫ్యాన్లు కూడా పెట్టారు. చూడండి, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి 500 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తిరుమలకి వెళ్ళే బస్సులు ఎక్కడ ఉంటాయి, అలాగే పక్కనే ఉన్న విష్ణు నివాసం ఎలా ఉందో చూద్దాం రండి. శ్రీవారి మెట్టు బస్ స్టేషన్, ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. కనిపిస్తున్న బిల్డింగే విష్ణు నివాసం.
ఇదే రైల్వే స్టేషన్. మనం ట్రైన్లో వచ్చినప్పుడు తిరుమలకు వెళ్ళే బస్సులు ఎక్కడ ఉంటాయో చూద్దాం రండి. స్టేషన్ నుండి బయటకు రాగానే డైరెక్ట్ విష్ణు నివాసంలోకి వెళ్ళడానికి ఓవర్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. స్టేషన్ యొక్క రైట్ సైడ్ అయితే మనకు శ్రీవారి మెట్టు బస్ స్టేషన్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాం. ఇదే అండి విష్ణు నివాసం. చాలా అద్భుతంగా అయితే ఉంది. కనిపిస్తుంది కదండి, ఆ బ్రిడ్జ్ పైనే మనం ఇప్పుడు వచ్చాము. ఆ బ్రిడ్జ్ దగ్గరే మనకు తిరుమలకి వెళ్ళే బస్ టికెట్స్ అయితే అమ్ముతున్నారు. మనకు కుడివైపునే తిరుమలకి వెళ్ళే బస్సులు అయితే ఉన్నాయి. విష్ణు నివాసంలో రూమ్స్ కూడా ఉంటాయి. ఎస్ఎస్డి టోకెన్స్ కావాల్సిన భక్తులు ఇలా క్యూ లైన్లో వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంతమంది భక్తులు అయితే క్యూ లైన్లో ఉన్నారో. ఇదే అండి శ్రీవారి ధర్మరథం. ఇది ఫ్రీ బస్ అండి. మనం ఇందులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఓవర్ బ్రిడ్జ్ కిందనే బస్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు అలిపిరి దగ్గరకైతే వచ్చాము. భూదేవి కాంప్లెక్స్ ఇక్కడే బాలాజీ బస్ స్టేషన్ లోపలైతే ఉంటుంది. దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకైతే ఇచ్చేవారు. ఇప్పుడు అక్కడ ఇవ్వకుండా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారు. ఇదేనండి బాలాజీ బస్ స్టేషన్. ఇలా లోపలికి వెళ్ళామంటే మనకు భూదేవి కాంప్లెక్స్ అయితే వస్తుంది. వీడియో నచ్చి కంటెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదండి, ఇదే దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చే క్యూ లైన్లు. మనం ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్నామంటే ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి 1200 మెట్టు వద్ద ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి టోకెన్లో ఇచ్చిన డేట్ రోజు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. ఇదే భూదేవి కాంప్లెక్స్. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే క్యూ ఎంట్రీ గేట్ దగ్గరకు అయితే చేరుకుంటాము. చూడండి ఎంతమంది భక్తులు ఎస్ఎస్డి టోకెన్స్ కోసం అయితే క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారో. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే మనం ఖచ్చితంగా ముందుగా అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నామంటే స్కాన్ చేయించాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు టోకెన్లు వచ్చిన డేట్ రోజు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సమయం 4:30 అవుతుంది. ఎస్ఎస్డి టోకెన్స్ క్యూ లైన్ అయితే క్లోజ్ చేసేశారు. మనం నెక్స్ట్ వీడియోలో తిరుమలకి వెళ్ళడానికి 2 మెట్ల మార్గాలు అయితే ఉంటాయి. అలిపిరి మెట్ల మార్గం, అలాగే శ్రీవారి మెట్టు మార్గం. సో వీటి గురించి, అలాగే తిరుమలలో మనం స్టే చేయడానికి రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.